అందరికీ నమస్కారం అండి. టుడే ఇస్ మై స్పెషల్ గెస్ట్. మ్యామ్ కి అసలు ఇంట్రడక్షనే అక్కర్లేదు, పేరు చెప్పగానే టక్కును గుర్తుపెడతారు. సుమతి ఐపీఎస్ గారు ఇది విత్ us రైట్ నౌ. మ్యామ్ కి అయితే ముందు వెల్కమ్ చెప్పేద్దాం. మ్యామ్ నమస్కారం అండి. మీకు కూడా నమస్కారం. సో హ్యాపీ టు సీ యూ రియల్లీ. ఆఫ్టర్ ఐ థింక్ 5 years అయింది కదా మ్యామ్? ఆల్మోస్ట్ కదా, బిఫోర్ కోవిడ్. నిజం. అప్పుడు ఎలా ఉన్నారో నాకు మీరు ఇప్పటికీ అదే స్మైల్, అదే ఎనర్జీ, అదే ఫిట్నెస్ తో మీరు నాకు కనిపిస్తున్నారు. రహస్యం చెప్పరు? అంటే మేమైతే పోలీస్ ఆఫీసర్స్ కదా, ఫిట్నెస్ యూనిఫామ్ వేసుకుంటాము. అందరూ అడిగితే ఒకటే చెప్తాను, హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్ గా అట్లా వి విల్ బి. నిజం, ఆల్వేస్ సేమ్. నిజం. మ్యామ్, ఈ రోజుకి అమ్మాయి అని అనగానే సొసైటీలో అందం అన్నట్టుగానే ఉంటుంది. మీ దృష్టిలో అమ్మాయి అంటే? అమ్మాయి అంటే కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా ఇట్ విల్ మేక్ పీపుల్ అట్రాక్టివ్. అంటే అలా తిరిగి చూస్తారు కాన్ఫిడెంట్ పీపుల్ని. అది అమ్మాయి కాన్ఫిడెంట్గా ఉంటే ఇంకా చక్కగా కనిపిస్తారని. కానీ మీలాంటి వాళ్ళు ఎక్కడో అక్కడో ముత్యం అక్కడో ముత్యం అన్నట్టు, ఇవన్నీ కలిపితే ఒక దండైనట్టు, వెరీ ఫ్యూ పీపుల్ ఒక స్టేజ్కి వచ్చి మీ అంతటా మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది మ్యామ్ సొసైటీలో. ఇప్పుడు అఫ్ కోర్స్ ఇప్పుడు పర్సంటేజ్ వైజ్ చాలా పెరుగుతుందని చెప్పాలి. కానీ ఈ రోజుకి అమ్మాయి అని అంటే పెళ్లి చేస్తే అత్తారింటికి వెళ్ళిపోతుంది, ఇంటి పేరు మారిపోతుంది, రేపు పిల్లలు వాళ్ళ పొరుళ్ళు పోయడానికి ఇంత ఖర్చు అవుతుంది, కనడానికే భయపడుతున్నారు ఈ రోజుకి కూడా. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే అవన్నీ ఉండడం వాస్తవమే. అంటే అమ్మాయికి పెళ్ళి, పొరుళ్ళు, తర్వాత పిల్లలు, ఇవన్నీ ప్రకృతి ఇచ్చిన వరాలు. ఇవి అది వరంగా చూస్తున్నారా మ్యామ్? మీరు వరం అంటున్నారు. వరాలు దాన్ని ఒక అసెట్ గా మార్చుకోవడానికి ప్రాబబ్లీ ఇందాక నేను చెప్పినట్టు విద్యతో వచ్చిన కాన్ఫిడెన్స్, ఎకనామిక్ ఇండిపెండెన్స్ తో వచ్చిన కాన్ఫిడెన్స్, ఎక్స్పోజర్ తో వచ్చిన కాన్ఫిడెన్స్, ఐ థింక్ బ్యాలెన్స్ చేసుకోవడానికి శక్తిని ఇస్తుంది. ఒకటి. రెండు, యుక్తిని కూడా ఇస్తుంది. ప్రాబబ్లీ మన మదర్స్ టైంలో ఆ యుక్తి లేకపోవచ్చు, శక్తి ఉంది కానీ యుక్తి లేదు కాబట్టి నిజం, వాళ్ళు అలా వేరేది ఏమీ ఆలోచించకుండా వాళ్ళకు కండిషన్ చేసిన పనులు మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడున్న అమ్మాయిలకు యుక్తి కూడా యాడ్ అయింది కాబట్టి ఐ థింక్ ఇంకా బాగా చక్కగా చేసుకోగలుగుతారు అనే, అంటే చూస్తున్నాం కదా, దెర్ ఇస్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్. అవును అవును. ఇంకా మధ్యతరగతి, తర్వాత మధ్యతరగతి కంటే తక్కువ దిగువన ఉండే వాళ్ళు అమ్మాయిని కనాలంటే ఒకటి వరకట్నం. ఆ వరకట్నం వల్ల అమ్మాయి ఒక భారం అనే అనిపిస్తుంది. కానీ ఆ వరకట్నం అనేది లేకపోతే, ఒకటి. రెండు, చదివించుకోగలిగితే అమ్మాయిని చాలా వరకు సమాజం తొందరగా మారుతుంది అన్నది నిర్వివాదం. అది మ్యామ్ నిజంగా మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనేది కాసేపు మనం పక్కన పెడితే, యాజ్ ఎ విమెన్ ఒక క్రైమ్ జరిగినప్పుడు జనరల్గా ఒక రేప్ విక్టిమ్ని మనం తీసుకుంటే కనుక అబ్బాయి చేసిన తప్పుకి అక్కడ అమ్మాయి బలవుతుంది జనరల్గా. అంటే అక్కడ అమ్మాయి సమ్ టైమ్స్ తప్పు ఉందా లేదని మనం పక్కన పెడితే, ఒకవేళ ఇన్ కేస్ రేప్ జరిగిందంటేనే అమ్మాయి విక్టిమ్. ఎగ్జాక్ట్లీ. బట్ కానీ చాలా మంది దాన్ని రకరకాలుగా కథలు వెళ్తారు కాబట్టి అటు ఇటు కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే కమెంట్స్ చాలా ఈజీగా పెట్టేస్తారు మ్యామ్, అందుకని రెండు వైపుల నుంచి మాట్లాడాల్సి వస్తుంది. అయితే కనుక ఆ అమ్మాయి ఏదో క్యారెక్టర్ పోయినట్టు, ఈ అబ్బాయిని మాత్రం అలా క్యారెక్టర్ పోయిన వాడిగా చూడదు సమాజం. ఇప్పటికీ అలాగే ఉంది. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? యాక్చువల్లీ మనకు రిపోర్ట్ అయ్యే రేప్ కేసెస్లో, ఐ మీన్ సెక్షువల్ అసాల్ట్ అనుకోండి, సెక్షువల్ అబ్యూస్ అనుకోండి, వాటిలో చాలా కూడా చట్టం ప్రకారము మైనర్ ఎలోప్ అయితే ఆటోమేటిక్గా మనము కిడ్నాప్ రిజిస్టర్ చేయాలి. అమ్మాయిని మనం వెతికి పట్టుకోగానే రేప్ రిజిస్టర్ చేసేయాలి, పోక్సో. ఆటోమేటిక్గా అది కన్వర్ట్ అయిపోతుంది పోక్సోకి, అంటే చైల్డ్ రేప్ కింద కన్వర్ట్ అవుతుంది మైనర్ అవుతే. మా భాషలో అది టెక్నికల్ రేప్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ రొమాంటిక్ రిలేషన్షిప్. చాలా పెద్ద చర్చ జరుగుతోంది, ఈవెన్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ స్థాయి వరకు కూడా దీన్ని మనం రేప్గా పరిగణించాలా లేదా అని. కానీ సోషియో కల్చరల్ ఆస్పెక్ట్స్ చూస్తే, ఇప్పుడు మాకు రిపోర్ట్ అయ్యే 10 కేసుల్లో దాదాపుగా 5 వరకు 6 వరకు ఇవే ఉంటాయి.
ఇన్ 10 6 ఆర్ మైనర్ ఎలోప్మెంట్స్ Oh. విచ్ గెట్ కన్వర్టెడ్, అంటే రొమాంటిక్ రిలేషన్స్. ఆ అమ్మాయికి పరిపక్వత లేక వెళ్ళి ఉంటుంది. రెండు విల్లింగ్ గానీ సెక్షువల్ యాక్ట్లో కమిట్ అయిపోయి ఉంటుంది. కానీ ఆ అమ్మాయిని ఒక్కసారి ఆ యాక్ట్లో కమిట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి అబ్యూస్కి గురి అయినట్టే. ఎందుకు గురి అయినట్టు అంటే ఆటోమేటిక్గా తను వల్నరబుల్. అవును. రేపొద్దున ఆమె బాడీ, ఆమె మైండ్ అంతా కూడా దోచుకోబడింది అన్నది వాస్తవం. అవును. అలాంటప్పుడు నేను దాన్ని టెక్నికల్ రేప్ అని లేదంటే ఎలోప్మెంట్ అని నా భాషలో నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి కోర్టుకు వచ్చి కూడా ఏం చెప్తుందంటే నేను విల్లింగ్గా వెళ్ళిపోయాను. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఏమవుతుందంటే అదే పర్పెట్రేటర్, అంటే ఎవరైతే ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తాడో అతన్ని పెళ్లి చేసుకునేట్టుగా చిత్రీకరించబడుతుంది. ఎందుకంటే మళ్ళీ లేదు అనుకోండి, రీవిక్టిమైజ్ అయిపోతుంది సమాజంలో. ఈ అమ్మాయి మీరు చెప్పినట్టు ఆ అమ్మాయి క్యారెక్టర్ లేదు, ఫలానా వాళ్ళతో వెళ్ళిపోయింది కాబట్టి ఏం చేస్తున్నారంటే అదే అబ్బాయికి లొంగిపోయి మళ్ళీ పెళ్లి చేసుకొని తర్వాత వాళ్ళతో జీవనం గడపలేక ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ 1 year or 2 years వాళ్ళకి తెలిసిపోతుంది, వితిన్ మంత్స్ తెలిసిపోతుంది చాలా వరకు ఇది రాంగ్ డెసిషన్ అని. ఆ రాంగ్ డెసిషన్ అని తెలుసుకునే లోపలే మనం ఏం చేయాలంటే లాట్ ఆఫ్ అవేర్నెస్ దట్ శిక్ష ఏం పడుతుంది, ఇలా వెళ్ళిపోవడము తప్పు అని చెప్పడం కంటే చట్టరీత్యా తప్పు అన్నది అబ్బాయికి చెప్పడం మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము చట్టం ఎందుకు ఇలా నిర్దేశించబడింది, చట్టం ఎందుకు మనం రూపొందించుకున్నాము, వాట్ ఈజ్ చట్టం అంటే ఏంటి, మనకు ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయో దానికి అనుగుణంగానే చట్టం వస్తుంది. కరెక్ట్. అంటే ఇది మనం చైల్డ్ రేప్ కింద రిజిస్టర్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్గా చట్టం ఏం చెప్తుందంటే ఆ అమ్మాయి వల్నరబుల్, ఆ అమ్మాయి విక్టిమ్ అనే చెప్తుంది. కానీ సొసైటీ అలా ఎందుకు తీసుకోవటం లేదంటే మనము ఆ అబ్బాయి వైపు, తర్వాత సమాజంలో అమ్మాయి నష్టపోతుంది అన్న దానికంటే కూడా అబ్బాయికి శిక్ష పడుతుంది, ఇది శిక్షార్హత కలిగినది, ఇది నేరము అన్నది మనం ఎక్కడ కూడా పాపులరైజ్ చేయలేకపోతున్నాం. అవును. అది చేసిన రోజు మీరు చెప్పినట్టు అమ్మాయి అంటే నేను విక్టిమైజ్ అయిపోయాను అని అనుకోకపోవచ్చు, అనుకునే రోజులు తగ్గుతాయి. నేను తెలియకుండా నేను చీట్ అయ్యాను అని చెప్పగలుగుతుంది. కరెక్ట్. కరెక్ట్. అండ్ చీట్ అవ్వబడింది అమ్మాయి అనే సమాజం అనాలి, కానీ అమ్మాయి తప్పు పని చేసింది అనడము సమాజంలో పరిపక్వత లేకపోవడం కంటే కూడా మనం సోషల్ స్టాండర్డ్స్ ఇంకా పెంచుకోవాలి, చట్టాన్ని గౌరవించాలి, చట్టం ఎందుకు చేసుకున్నాం మనం అన్నది అవగతం కావాలి. కానీ ఈ చట్టాల పాయింట్ ఆఫ్ వ్యూలో అవేర్నెస్ తీసుకురావడానికి పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అన్న రేంజ్లో లేదా ఈ పోలియో డ్రాప్స్ విషయంలో ఈ 2 విషయాల్లో మాత్రం చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు మ్యామ్. అలాగే ఈ చట్టాల విషయంలో కూడా ప్రతి ఛానల్, ప్రతి మీడియా లేదా ఈ తప్పు చేస్తే ఇది మీకు శిక్ష అని ఒక యాడ్ ఎలా అయితే మనం రన్ చేస్తామో దీన్ని కూడా అదే స్థాయిలో ఒక పోలియో చుక్కలకు మనం ఎంత చక్కగా వర్క్ చేసామో అలా ప్రతి ఒక్కళ్ళు తమ వంతు బాధ్యతగా చేస్తే బెటర్ ఏమో, జనాల్లోకి వెళ్తుందేమో అని అనిపించింది మ్యామ్ నాకు. ఖచ్చితంగా. అంటే చట్టాన్ని ఎంత ఖచ్చితంగా అమలు చేస్తామన్న దాని మీద కూడా బట్టి దానికి ప్రాచుర్యం లభిస్తుంది. కరెక్ట్. ఎంత ఖచ్చితంగా శిక్షలు పడతాయి అన్న దాని మీద బట్టి సమాజంలో ప్రాచుర్యం లభిస్తుంది. 3 నేను ఎంత సొసైటీలో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మనం ఎందుకు చేసుకున్నాం, మనం డ్యూటీస్ రైట్స్ తో పాటు డ్యూటీస్ కూడా ఉన్నాయి. అవును, బాధ్యతలు కూడా పెద్ద కాన్స్టిట్యూషన్. ఆ డ్యూటీస్ కూడా ఉన్నాయి అని గుర్తించడానికి కొంత ఎడ్యుకేటెడ్ క్లాస్, తర్వాత చదువుకున్న యువత వాళ్ళు ఎప్పుడైతే డ్యూటీ మైండెడ్ అవుతారో, అంటే అది విద్యా వ్యవస్థలో నీ డ్యూటీస్ ఇవి అని మనం చిన్నప్పటి నుంచి ఒక ఫ్యామిలీలో, తర్వాత ఇప్పుడు ఒక పోలీస్ ఉన్నాడు, పోలీస్ చెప్పాడు అంటే ఆటోమేటిక్గా అక్కడ ఒక సిగ్నల్ ఉంది ఆగిపోవాలి అంటే నాలోని డ్యూటీ కాన్షియస్నెస్ ఆ పెరిగే రోజు ఎప్పుడు అది పెరుగుతాయి. ఈ 3 జరిగితే మీరు చెప్పినట్టు ఆ 3 కంబైన్ చేసి మనం ప్రచారం చేయగలిగితే, చేసుకోగలిగితే ఆటోమేటిక్గా అందరికీ చట్టం అనే దాని మీద గౌరవము పెరుగుతుంది.
తర్వాత చట్ట అమలు కూడా ఈజీ అవుతుంది. మ్యామ్ ఇందాక మీరు మాట అన్నారు ఏంటంటే రేప్ కేసెస్ లో ఈ అమ్మాయి మైనర్ అయ్యి ఉంటే కనుక ఈ అమ్మాయి తెలియక జరిగింది అనేది ఒకటి. అదే పరిస్థితి అబ్బాయి కూడా ఉండొచ్చు కదా. ఇన్ కేస్ అబ్బాయి కూడా అదే ఏజ్ లో ఉండుంటే, ఒకవేళ 19-20 ఏళ్ల లోపలనే అబ్బాయి ఉండుంటే పరిస్థితి ఏమిటప్పుడు? అవును, మైనర్ బాయ్ అయితే అది ఓపెన్ కోర్ట్ లో ఏం జరగదు. ఓపెన్ కోర్ట్ లో జరగదు, అరెస్ట్ కూడా కాబడరు. ఇట్ విల్ బి రైట్. ట్రయల్ కూడా మైనర్ లాగానే జరుగుతుంది. ఇక్కడ నేను ఇప్పుడు మా ఇంట్లో జరిగిన, మా అపార్ట్మెంట్ లో జరిగిన ఇష్యూ మీతో షేర్ చేసుకోవాలి. నేను మా ఇంట్లో ఒక అమ్మాయి వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కింద సర్వెంట్ క్వార్టర్ లో ఉంటుంది. వాళ్ళ ఇంటికి మొన్న వర్షాలు వచ్చి చూసారా, 3 రోజులు కంటిన్యూస్ గా వర్షాలు వచ్చిన రాత్రి 11ంటికి వాళ్ళ ఊరు నుంచి, కర్ణాటక నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారు. వాళ్ళు వర్షంగా ఉంది కదా అని ఆ నైట్ వాళ్ళు అక్కడ స్టే చేయనిచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచారు, వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చారు ఏంటంటే ఎగ్జామ్కి ఏదో వచ్చామని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు. 3 రోజుల తర్వాత పోలీసులు వచ్చారు. కర్ణాటక నుంచి యూనిఫామ్ లో పోలీసులు వచ్చారు. పోలీసులు వస్తే కింద వాచ్మెన్ అడిగారు, సోన్స్ వాళ్ళు, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు, ఈ పేర్లు వాళ్ళు ఎవరున్నారు ఏంటి అని అడిగితే చెప్పారు. ఇక్కడ మా సర్వెంట్ నెంబర్ అది చెప్పారు. వచ్చారు, ఇదే ఇంట్లో స్టే చేశారా అంటే అవునన్నారు వీళ్ళు. విషయం ఏంటి, ఆ అమ్మాయి 8th క్లాస్ చదువుతోంది, ఆ పిల్లాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి కర్ణాటక నుంచి పారిపోయి వచ్చారు ఇక్కడికి, హైదరాబాద్కి. వీళ్ళకి తెలియదు ఆ విషయం. ఏదో ఎగ్జామ్ రాయడానికి వచ్చంటే నిజమేమో ఒకే ఊరు వాళ్ళు కదా అని చెప్పి వీళ్ళు నైట్ స్టే చేయించారు. ఇప్పుడు ఏంటి, ఆ అమ్మ వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు, ఆ అమ్మాయి కనీసం ఫిజికల్ గా ఇంకా అసలు మెచ్యూర్ అవ్వలేదు, ఈ అబ్బాయి ఏదో చేశాడు కాబట్టి ఈ అమ్మాయికి డేట్ స్టార్ట్ అయిందన్న విషయం వాళ్ళు అంటున్నారు పేరెంట్స్. పోలీసులు ఏమనుకుంటున్నారు, అసలు ఇదంతా క్రైమ్ జరిగిన ప్లేస్ ఇదే అనుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు ఏమంటారు, మా ఇంట్లో సర్వెంట్ ఏమంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశారమ్మా, ఇదిగో ఫోన్ కాల్ ఉంది చూడండి కావాలంటే. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పింది మేము ఇక్కడికి వచ్చామని, ఆ అబ్బాయి చెప్పాడు మేము ఇక్కడికి వచ్చాము, రాత్రి ఇక్కడ ఉన్నామని. బట్ కానీ అసలు ఇక్కడ నిజమేం జరిగిందో ఎవరికీ తెలియదు, వాళ్ళకే తెలియాలి. బట్ అల్టిమేట్లీ నిజానికి ఇంత మైనర్ పిల్లలు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వచ్చేసి ఇలాంటి పిల్లలకు మీరు ఎలా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు మ్యామ్? ఆ అమ్మాయి 8th క్లాస్ కానీ అతను మేజర్ కదండి, ఇంటర్మీడియట్ చదువుతాడు, 19 సంవత్సరాలు. ఒక 8వ తరగతి అమ్మాయి ఇంటర్మీడియట్ చదివే అబ్బాయితో వచ్చింది అనగానే ఆటోమేటిక్ గా అది పొంతన లేదు కదా. అంటే ఎగ్జామ్ కోసం వచ్చాము అంటే కూడా ఒకటి పొంతన లేదు, 2 ఏం ఎగ్జామ్ అన్నది కొంత ఎంక్వైరీ చేయాలి. అన్నింటికి మించి వాళ్ళు వచ్చారు అనగానే అమ్మాయో అబ్బాయో వాళ్ళకి తెలిసి ఉంటది, వాళ్ళ ఊరు కాబట్టి ఇమీడియట్ గా పేరెంట్స్ తో ఎంక్వైరీ చేసుకోవాలి. అదొక్క ఫ్యాక్ట్ పోలీస్ కి చెప్పి ఉంటే, లైక్ మేము వాళ్ళు నిన్న రాగానే వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి ఇలా వచ్చిందని అడిగాము, కనుక్కున్నాము, వాళ్ళు మాకు తెలియదు ఇక్కడికి వచ్చారా అనగానే అలర్ట్ అయిపోయేవాళ్ళు, ఆటోమేటికలీ అలర్ట్ అయిపోయి. అంటే ఆ లిటిల్ కాన్షియస్నెస్ కి చదువు అక్కర్లేదు కదండి, కామన్ సెన్స్ చాలు. ఇప్పుడు మీ అమ్మాయో మా అమ్మాయో 8వ తరగతి అమ్మాయి చెప్పకుండా వెళ్ళిపోయింది అంటే పోలీస్ కి ఇట్ ఈస్ ఎ బిగ్ కేస్. అవును, డెఫినెట్లీ ఇట్స్ ఎ బిగ్ కేస్. ఇమ్మీడియట్ గా ట్రేస్ చేయాలి, ఎందుకంటే 8th క్లాస్ గర్ల్ అండ్ వాళ్ళకి ఎవరి మీద అనుమానం ఉందో చెప్పారు, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళారో మాత్రమే తెలియదు. కాబట్టి వీళ్ళు వచ్చినప్పుడు చెప్పి ఉంటే బాగుండేది. మనం ఏం చెప్పగలము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటాను, అలా వచ్చిన వాళ్లకు నువ్వు యూ హ్యావ్ గివెన్ షెల్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ ఎనీ ఎంక్వైరీ. కరెక్ట్, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ల్యాక్ ఆఫ్ డ్యూటీ టువర్డ్స్ సొసైటీ. అబ్సల్యూట్లీ. ఆ మాత్రం డ్యూటీ, ఆ మాత్రం ఇంగితం ఖచ్చితంగా మనకు ఉండవలసిందే. ఇమ్మీడియట్ గా పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి, షీఈస్ ఎ మైనర్. అంతే. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో అది చేయడానికి ఏ అవేర్నెస్ అక్కర్లేదు. మినిమం వాల్యూస్, మినిమం అండర్స్టాండింగ్, మినిమం కామన్ సెన్స్, మినిమం నాలెడ్జ్ దట్ ఏ గర్ల్, ఒక అమ్మాయి వేరే రాష్ట్రం నుంచి వచ్చింది అనగానే మనమైతే మన ఎవరైనా అలా తెలియకుండా మన ఇంటికి వచ్చేస్తే ఎవరైనా సరే ఇమ్మీడియట్ గా ఏమవుతారు, ఒక నిమిషం ఆశ్చర్యపోతారు. చెప్పే వచ్చావా ఫస్ట్ వర్డ్, ఇమ్మీడియట్లీ వీల్ ఆస్క్ ద పేరెంట్స్ ఎస్ ఆర్ నో. అవును, అది చేసి ఉంటే అయిపోయింది. నిజం, నో క్రైమ్, ఇమ్మీడియట్లీ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, వీళ్ళని ఏమీ తప్పు పట్టేవాళ్ళు కాదు, అండ్ వీళ్ళు ఇంకొకరికి ఎగ్జాంపుల్ సెట్ చేసేవాళ్ళు. అవును, అంతే. ఈ రోజుల్లో ఇప్పుడున్న సోషల్ మీడియా ఏమంటారు ప్రభావం అనండి, పియర్ ప్రెజర్ ప్రభావం అనండి, టీనేజ్ పిల్లల్ని, అమ్మాయిలనైనా అబ్బాయిలనైనా సరే మెయింటైన్ చేయడం, జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం చాలా డెలికేట్ గా ఉంది మ్యామ్.
మీరు ఎలా డీల్ చేయాలని చెప్తారు పేరెంట్స్ కి? పిల్లలకి ఏం చెప్తారు? ఎడ్యుకేట్ చేయాలి అన్నది అక్కడ ఇష్యూ కదా. దేని మీద ఎడ్యుకేట్ చేయాలి అని మీరు అడుగుతున్నారు. అసలు దేని మీద? ఇట్స్ ఆల్ అబౌట్ వాళ్ళ లైఫ్ గురించి. అది ఫోన్ కావచ్చు, సెక్షువల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో కావచ్చు, లేదా కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు. ఇవన్నీ అన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ యాక్చువల్లీ. 10 years నుంచి 16 years అప్ టు 18 years వెరీ వల్నరబుల్ ఏజ్. ఎందుకు వల్నరబుల్ అంటున్నానంటే, యాజ్ మనందరికీ తెలుసు, వాళ్ళకు ఒక సెక్షువల్ ఆర్గన్స్, హార్మోన్స్, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, ఏ ఏజ్ అయినా, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా, అది హైలీ హార్మోనల్ రేజింగ్ స్టేజ్. దానికి తోడు మన ఎక్స్పోజర్ ఎలా ఉందంటే, ఫ్యాషన్ సెన్స్, వెదర్ వి ఫిజికలీ అట్రాక్టివ్గా కనపడము. ఒకప్పుడు నేను ఫిజికల్గా అట్రాక్టివ్గా ఉన్నా కూడా నా ఎక్స్పోజర్ లెవెల్ చాలా తక్కువగా ఉండేది. మ్యాక్సిమం నా స్కూలు లేదంటే నా కాలేజ్. ఇప్పుడు నేను ఇంటర్నెట్లో నా ఫోటో పెట్టగానే, లేదంటే నేను ఎక్కడో ఒక రీల్ పెట్టగానే, లేదంటే నేను ఏదో ఒక పలానా ప్లేస్కి వెళ్ళగానే, ఆటోమేటికలీ నేను థౌజండ్స్ ఆఫ్ పీపుల్ నన్ను చూసే కళల్లో పడుతున్నాను. పడగానే ఏమవుతుంది, యు ఆర్ గుడ్ అనో, యు ఆర్ బ్యూటిఫుల్ అనో, యువర్ పేర్ ఈజ్ గుడ్ అనో, ఏదో ఒకటి అనగానే వీళ్ళకి ఇంకొకటి పెట్టాలనిపిస్తుంది ఆటోమేటిక్లీ. అలా రెడీ కావడం తప్పులేదు, అలా పెట్టడం తప్పులేదు కొంతవరకు. బికాజ్ సోషల్ మీడియానే ఈజ్ మెంట్ టు షో యువర్ టాలెంట్స్. అట్ దట్ ఏజ్ అదే టాలెంట్. ఇఫ్ యూ టేక్ ఇన్ దట్ సెన్స్, ఆ ఏజ్లోకి వెళ్ళి ఆలోచిస్తే అదే టాలెంట్. మరి అక్కడ ఎవరు నన్ను, నేను పెడతాను, నాకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంటో స్నాప్చాటో ఉంది, దాంట్లో పెడతాను. ఎవరు లైక్ చేస్తున్నారు, ఎవరు కామెంట్స్ పెడుతున్నారు, నాకు తెలిసిన వాళ్ళేనా, నా అకౌంట్ ఓపెనా, ఇది ఆలోచించే ఏజ్ కాదు. కరెక్ట్. అది మాత్రమే మనము వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. అంతేకాని నువ్వు అలా రెడీ కావద్దు, నువ్వు ఇలా పెట్టద్దు, నువ్వు ఇలా తిరగొద్దు. ఆటోమేటికలీ ద ఏజ్ సేస్ యూ డూ మోర్. రైట్. సో దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే పేరెంట్స్ ఇవ్వగలుగుతారో, పేరెంట్స్ ఇవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ పేరెంట్స్ చాలా చక్కగా మాట్లాడాలి. తప్పు పట్టే విధానంలో మాట్లాడితే ఏ పిల్లలు కూడా విత్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్, వాళ్ళకున్న ఎక్స్పోజర్లో అట్ ది లెవెల్ ఆఫ్ పేరెంట్స్ చాలా తక్కువ కంపేర్డ్ టు చిల్డ్రన్. నిజం. మరి యూ కాంట్ స్పీక్ అబౌట్ హౌ టు లుక్ గుడ్. మీరు ఎలా మంచి కనపడాలో చెప్పడానికి లేదు, ఎలా తిరగాలో చెప్పడానికి లేదు, ఎవరితో తిరగాలో చెప్పడానికి లేదు, ఏ అకౌంట్ ఉండాలో చెప్పడానికి లేదు, ఇంటర్నెట్ దేనికి వాడుతున్నారో చెప్పడానికి లేదు. బట్ ఎలా చేస్తున్నారు, దానివల్ల ఏమవుతుంది అన్నది చాలా అంటే ఒక కౌన్సిలింగ్ విధానంలో కానీ, ఫ్యామిలీలో వాళ్ళకి ఎవరైతే వింటారో వాళ్ళ ద్వారా కానీ, లేదంటే గ్రూప్ కౌన్సిలర్స్లో కానీ, లేదంటే అలాంటివి ఏమన్నా నోటీస్ చేసినప్పుడు స్కూల్ కౌన్సిలర్కో, కాలేజ్ కౌన్సిలర్కో, లేకపోతే వాళ్ళకి నచ్చిన టీచర్కో చెప్తే ఆటోమేటికలీ చిల్డ్రన్ విల్ లిసన్. ఆ పేషెన్స్ కావాలి, అంటే సిస్టంలోనే ఆ పేషెన్స్ కావాలి. అమ్మ బాబాయ్, అది చాలా ఓపికతో కూడుకున్న పేరెంటింగ్ అండి. సిస్టంలో పేషెన్స్ కావాలి అన్నప్పుడు అక్కడ టీచరు, పేరెంట్, ఇన్స్టిట్యూషన్, నైబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ ఒకే విధంగా పిల్లల్ని రెస్పెక్ట్ చేయగలిగితే, వాళ్ళ ఏజ్ని, వాళ్ళకున్న ఆలోచనలని, డ్రీమ్స్ని, వాళ్ళు చేసే విధానాన్ని రెస్పెక్ట్ చేస్తూనే వాళ్ళకు చెప్పగలిగి ఉండాలి. అది ఆ చెప్పే వాళ్ళు లేకపోవడం వల్ల, చెప్పే విధానం ప్రాపర్గా లేకపోవడం వల్ల ప్రాబబ్లీ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు రాంగ్ స్టెప్స్. ఒకటి. తర్వాత వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, ఎక్స్పీరియన్స్ అయ్యి నేర్చుకుంటున్నారు. అవును. ఇంకొకరి ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళు నేర్చుకోవటం లేదు. ప్రతి ఒక్కరూ వాళ్ళుగా ఎక్స్పీరియన్స్ చేయాలి, వాళ్ళకి దెబ్బ తగిలిన తర్వాతే వాళ్ళు దాన్ని చేయాలి అని అనుకుంటున్నారు. ఇది ఒకటి. రెండవది పేట్రియార్కల్ సొసైటీ, పితృస్వామ్య వ్యవస్థ. అంటే అమ్మాయిలకు కండిషనింగ్ చేయబడింది, ఈ రకంగా ఉండాలని, ఈ రకంగా బిహేవ్ చేయాలని. అది ఎక్స్పోజ్ చేయు, అలా రెడీ అవుతే అది ఎక్స్పోజ్ అయినట్టు, ఇలా రెడీ అవుతే ఇది ఎక్స్పోజ్ అయినట్టు, ఒక రకంగా మాట్లాడితే ఇది హేయమైనట్టు. ఇవన్నీ కండిషన్. ఇంకా యాక్సెప్టెన్స్ ఆఫ్ ఉమెన్ యాజ్ ఓన్లీ అన్ ఇండివిజువల్. అంటే నేను ఒక మనిషిని,
నా సెక్స్ డిఫరెంట్ అంతే, నేను ఒక స్త్రీని అంతే, లేదంటే అమ్మాయిని అంతే తప్ప నేను కూడా ఒక మనిషిని, నాకు భావాలు ఉంటాయన్నది ఎప్పుడు మగ ప్రపంచం చెప్పడానికి తల్లిదండ్రుల నుండి మొదలుకొని కొంత యాక్సెప్టెన్స్ మొదలైతే ఇంత విపరీతమైన వైఖరి ఉండదు, ఇంత విపరీతమైన వైఖరి ఉండదు. రిబెలియస్గా తయారు కారు, రిబెలియస్గా వద్దన్నప్పుడు ఖచ్చితంగా చేయరు. ఇది మనం చూసే ఆల్ కైండ్స్ ఆఫ్ సైబర్ ఇష్యూస్, ఎస్పెషల్లీ విత్ టీనేజర్స్, దే ఆర్ అగైన్స్ట్ పేరెంట్స్. శత్రువులు. పేరెంట్స్ శత్రువులు ఎందుకు అంటే, ఒకటి పేరెంటల్ ఏజ్కి వీళ్ళ జనరేషన్కి ఒక 2-3-4 జనరేషన్స్ గ్యాప్. సో దే కాంట్ యాక్సెప్ట్, వీళ్ళు వాళ్ళని యాక్సెప్ట్ చేయలేరు, వీళ్ళు వాళ్ళ లెవెల్కి రాలేరు, పిల్లలు వాళ్ళ లెవెల్కి పోవాల్సిన అవసరం లేదు, పేరెంట్సే పిల్లలకి. అంతేనా? అబ్బా, మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు పిల్లలకి. అంతే కదండి, దే డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ కదా లైఫ్ లో. రైట్. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దెమ్? వాళ్ళని మన స్టేజ్ కి రావడానికి కుదరదు కదండి. కరెక్ట్, కుదరదు. సో మనమే వాళ్ళ స్టేజ్కి వెళ్తే ఆటోమేటిక్ గా వాళ్ళకున్న అంటే వాల్యూమ్ వైజ్ ఎక్స్పోజర్ ఎక్కువ, డెప్త్ లేకపోయినా. సో ఆ వాల్యూమ్ వైజ్ నేను ఒక 10 విషయాలు తెలుసుంటాయి నాకు, కానీ కూలంకషంగా తెలియదు. అది చూసిందే నిజం అనుకునే ఏజ్. అలాంటప్పుడు ఆ 10 విషయాల్లో ఈ 2 మాత్రమే మనకు నీకు వర్తిస్తుంది అని చెప్పే రకంగా అన్ని రకాల స్టేక్ హోల్డర్స్ పనిచేయాలి. ఆటోమేటికలీ ఐ థింక్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. కాకపోతే అందరూ ఒక్కొక్కరు ఇండిపెండెంట్ గా వాళ్ళ ఎఫర్ట్ చేస్తున్నారు, కలిసి ఎఫర్ట్ చేస్తే ఐ థింక్ మనం యంగ్ కంట్రీ, ఇప్పుడు నెక్స్ట్ 30 years వీఆర్ గోయింగ్ టు బి ద యంగెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఈ ఎఫర్ట్ చాలా 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 అవసరం. ఎందుకంటే రైట్ ఏజ్ లో ఎనర్జీస్ రైట్ సైడ్ పెడితే ఏమవుతుందంటే వాళ్ళ మానసిక వృద్ధి కానీ, తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ, వాళ్ళ క్రియేటివిటీ కానీ రైట్ డైరెక్షన్ లో వెళ్తుంది. మ్యామ్, ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు మనం చూసినట్టుగా బయటకు అడుగు పెట్టగానే మనం ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటానో, బయట మన పిల్లల్ని సొసైటీ అలా రిసీవ్ చేసుకోదు. ఇప్పుడు ఒక డ్రెస్ వేయగానే జడ్జ్ చేసేస్తారు, ఏంటంటే ఈ అమ్మాయి ఇలా జడ్జ్ చేసింది, ఇంట్లో పేరెంట్స్ చెప్పలేదా అనేస్తారు గబుక్కుని. లేదా మనం చూసే విధానం వాళ్ళని, పిల్లలే సరదా కాసేపు వేసుకున్నారు అనుకుంటాం, కానీ బయట వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు చూసే విధానంలో, వాళ్ళ చూపులో, ఇప్పుడు ఈ రోజున చంటి పిల్లల్ని కూడా రేప్ చేసే పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన పిల్లల మీద మనం ఎంత టెన్షన్ పడతాం. అమ్మ వీళ్ళు ఇలా వెళ్తున్నారు, ఎవరేమనుకుంటారో, ఏం జరుగుతుందో అనే ఒక టెన్షన్ ఉంటుంది. మీరు ఐపీఎస్ మీద మీరు పక్కన పెడితే, యాజ్ ఏ మదర్ గా ఇప్పుడు అలాంటి పిల్లల్ని, లేదంటే వాళ్ళని ఎలా డీల్ చేయాలంటారు ఒక మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే సొసైటీ వాళ్ళని ఎలా డీల్ చేయాలన్నది నేను ఎప్పుడు ఆలోచించకూడదు ఒక స్త్రీగా కూడా. నా పాప తెలిసి కాన్ఫిడెంట్ గా తన లిమిట్స్ తనకు తెలిసే ఇవి చేస్తుందా, ఇలా చేస్తుందా, అది నేను ఆలోచించాల్సిన విషయం. అంతేకాని ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ మనం చూసాం, కొన్ని ఇన్సిడెంట్స్ చాలా సెన్సేషనల్ కూడా అయ్యాయి. కొన్ని ఇన్సిడెంట్స్ లో పేరెంట్స్ ట్రాక్ చేస్తున్నారు, అయినా కూడా జరగాల్సినవి జరిగిపోయాయి. అలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు సపోజ్ అర్బన్ ఏరియాసే తీసుకున్నారు, ఈవెన్ రూరల్ ఏరియాస్ కూడా. ఇప్పుడు ఏం చేస్తారు, ఒక గ్రామంలో ఈ రోజు సాటర్డే సండే మీరు చూడండి, అన్ని మండల హెడ్ క్వార్టర్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఊరు నుంచి 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు 5 మంది అబ్బాయిలు, అందరూ పొలోమన్ సిటీ టౌన్ కి మండల హెడ్ క్వార్టర్స్ కి చక్కగా రెడీ అయ్యి వచ్చేస్తారు. ఏమైనా జరగచ్చు కదా. అప్పుడు ఎవరైనా కామెంట్ చేయొచ్చు. మరి ఆ వచ్చే అమ్మాయి ఏ ఉద్దేశంతో వెళ్తుంది అన్నది తల్లిదండ్రులకు అర్థం కావాలి. ఏ ఉద్దేశంతో వెళ్తుందని ఫస్ట్ అమ్మాయికి అర్థం కావాలి. అంటే నేను ఎవరినైనా అట్రాక్ట్ చేయడానికి వెళ్తున్నానా, నాకు నచ్చి నేను ఇలా వేసుకొని వెళ్తున్నాను. సో దిస్ ఈజ్ మై లిమిట్స్. నేను నా కోసం అయ్యాను, పక్క వాళ్ళ కోసం కాదు. ఈ క్లారిటీ పిల్లలు ఎవరు తీసుకొని రావాలి కదా? మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూ. అబ్సల్యూట్లీ తల్లిదండ్రులే తీసుకున్నారు. యాక్సెప్ట్ చేయడం ఒక ఎత్తు, క్లారిటీ ఇవ్వడం ఇంకొక ఎత్తు. అప్పుడు సమాజాన్ని గురించి ఆటోమేటిక్ గా సమాజం స్లోగా చేంజ్ అవుతుంది. ట్రూ. నేను అనుకుంటాను మీరు చెప్పిన మాటలో నేనంటే ఒప్పుకుంటాను, సమాజం ఒప్పుకోవాలి కదా అని మీరు అన్నప్పుడు
మీలోనే దెర్ ఇస్ డ్యూయాలిటీ. ఉమ్. యు ఆర్ నాట్ హోల్ హార్టెడ్లీ యాక్సెప్టింగ్ ఇట్. అంటే ఏమనుకుంటారో నాకు భయం మ్యామ్. అదే. బయట yeah. ఏమనుకుంటారో అన్నది ఎప్పుడు వస్తుందంట ఆ డ్యూయాలిటీ? మన పిల్లల మీద మనకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు. ఉమ్. మన పిల్లల మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఉండాలి అంటే వాళ్ళకు క్లారిటీ తెచ్చే దిశలో మనము వాళ్ళని పెంచాల్సిందే. అండ్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు మనం మెచ్యూర్డ్గా వాళ్ళతో డిస్కస్ చేయగలిగి ఉండాలి. ఎన్ని టాబూస్ ఉన్నాయండి మనకు, ఎన్ని ఇష్యూస్ మనం చెప్పం పిల్లలకు. అవును అవును ఎందుకు ఇప్పుడే నీకు అంత అవసరమా, నీకెందుకు ఈ విషయం, ఊరికే ఉండు. సో కామన్. అవును. అలా నీకెందుకులే ఊరుకుండా అన్నప్పుడు ఏం చేస్తారు? తెలుసుకోవడం ఆపేస్తారా? అదే ఏజ్ లో ఉన్న ఇంకో అమ్మాయో అబ్బాయో చెప్తారు. వీళ్ళకెంత మెచ్యూరిటీ ఉందో వాళ్ళకు అదే మెచ్యూరిటీ ఉంటుంది. మరి ఆ స్థానం మనం తీసుకోవాలి కదా. కరెక్ట్. వీఆర్ నాట్ టేకింగ్ దట్. ఆటోమేటిక్గా పేరెంట్స్ తీసుకోవాలి వాళ్ళకు తోచినట్టు. ఇప్పుడు నువ్వు 30 ఏళ్ళ తర్వాత చెప్పి ఏం యూజ్ అండి? అవును. చెప్పాల్సిందంతా కూడా చెప్పే విధానంలో, చెప్పే వయసులో చెప్పవలసిందే. అండ్ మన పేరెంట్స్ ఇప్పుడు నేను పెరిగిన విధానం, నేను ఫాదర్ని చూడ్డానికి భయపడేవాళ్ళం. ఫాదర్ ఇలా వస్తే అలా వెళ్ళిపోయేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు అలా లేదు కదా. దే ఆర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ పేరెంట్స్. ఆటోమేటికలీ ఫాదర్స్ షుడ్ డిస్కస్ మోర్. గర్ల్స్ అయితే ఫాదర్స్ షుడ్ డిస్కస్ మోర్. మదర్స్ అయితే బాయ్స్తో ప్రాపర్గా డిస్కస్ చేస్తే ఆటోమేటిక్గా జెండర్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. దే విల్ బి మోర్ సెన్సిటివ్ టువర్డ్స్ అదర్ సెక్స్ ఈజ్ వాట్ ఐ ఫీల్. కరెక్ట్ కరెక్ట్. కానీ సరదాగా ఒక క్వశ్చన్ వేరే మిమ్మల్ని. శారీ కట్టుకున్నప్పుడు ఉండే సుమతి గారికి, యూనిఫామ్ వేసుకునే సుమతి గారికి ఆలోచన విధానంలో కానీ, మీ థాట్ ప్రాసెస్ లో కానీ, మీ బాడీ లాంగ్వేజ్ లో కానీ డిఫరెన్స్ ఉంటుందా? ఏముండదండి. అంటే విధానం, అంటే ఎక్స్ప్రెషన్ మేబీ కొంత అది సందర్భాన్ని బట్టి ఉంటది. యూనిఫామ్ ని బట్టి, నాన్ యూనిఫామ్ ని బట్టి ఉంటుందని అనుకోను. అంతేనా? సందర్భం. ఓకే. ఇప్పుడు మీరు చక్కగా మీతో మాట్లాడుతున్నాను. అవును అవును. ఈ సందర్భాన్ని సేమ్ సిచ్యువేషన్ అక్కడ కేసు అప్పుడు ఉండాలంటే ఉండే అవకాశం లేదు. కేసుని బట్టి అది అంతే కదా. సిచ్యువేషన్ ని బట్టి, కేసుని బట్టి, తర్వాత అక్కడ ఉన్న సమస్యని బట్టి. ఆ సమస్యలో మనం ఎక్కువ పేషెన్స్ ఉండాలి అంటే పేషెంట్గా ఉండాలి, ఎక్కువ తెలివిని ఉపయోగించాలంటే తెలివిని ఉపయోగించాలి. లేదు సామధాన భేద దండోపాయాలు, ఏది అవసరం ఉంటే అది ఉపయోగించాల్సిన అవసరం ఎగ్జిక్యూటివ్ అథారిటీకి ఉండాల్సిందే. మ్యామ్, యాజ్ అ జర్నలిస్ట్, యాజ్ ఎ విమెన్, నేను చూసిన ఇష్యూస్ లో ఒక పాయింట్ మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్పెషలీ అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ లోనో, కుటుంబ సామాజిక ప్రెజర్స్ వల్ల ఎర్లీగా మ్యారేజెస్ అయిపోయిన కొంతమంది విమెన్లో ఎర్లీగానే వాళ్ళు కన్సీవ్ అయిపోవడం. అంటే వాళ్ళ కనీసం ఉండడానికి ఇల్లు ఉండట్లేదు, మెళ్ళో వేసుకోవడానికి కూడా ఒక సూత్రాల తాడు కూడా వాళ్ళు ఇంకా పసుపు తాడులోనే ఉంటున్నారు. తిండి కూడా వాళ్ళ మంచి పౌష్టికాహారం తినే పరిస్థితుల్లో లేరు. అయినా కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా పిల్లల్ని కనేసి 2 3 నేను కూడా ఒక మదర్ని అయ్యాను, లేదంటే ఆయన ఒక తండ్రి అయ్యాడనే పాయింట్లోనే ఉంటున్నారు. నేను అడుగుతున్నాను ఏంటంటే, నీకే ఒక షెల్టర్ లేదు, నువ్వే ఇంకా కడుపు నిండా మంచి ఫుడ్ తినలేకపోతున్నావు. ఈ టైంలో నువ్వు ఎందుకు పిల్లల గురించి ఆలోచిస్తావు? ఇంకొక 3-4 years ఆగండి అని అంటున్నా. ఈ అవేర్నెస్ ఎవరు తీసుకొస్తారు? యాక్చువల్లీ ఎందుకు తొందరగా అమ్మాయిని పెళ్లి చేసి పంపించేయాలి అని ఎందుకు అనుకుంటున్నారు ఈ రోజుకి అనేది నా బాధ. ఈ అవేర్నెస్ సమాజానికి ఉండబట్టే గవర్నమెంట్ హస్ టేకెన్ ఎ డెసిషన్ టు ఇంక్రీజ్ మ్యారేజబుల్ ఏజ్ కదా. 18కు ఉన్నది 21 ఎందుకు చేశారంటే, మీరు చెప్పిన సమస్యను చాలా కూలంకషంగా ఎంటైర్ సమాజంలో విభిన్న వర్గాలు చర్చించడం వల్లనే ఆ పర్టికులర్ డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్. అంటే లా కన్వర్ట్ చేయగలిగాము. ఇది మీరు చెప్పినట్టు 21 ఇస్ ఎ గుడ్ ఏజ్. అంటే కనీసం డిగ్రీ అయిపోతుంది. సో అమ్మాయిలను ఇప్పుడు కనీసం డిగ్రీ అయ్యే వరకు ఆపగలగాలి. ఒకటి. 2, కొన్ని స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా చదువుతో పాటు స్కిల్స్ కూడా అవసరం. అంటే ఇంట్లో చేసుకునే స్కిల్సే కాదు, బయటకు పోతే 10 మందితో మాట్లాడడము, డిజిటల్ వరల్డ్, తర్వాత ఎస్పెషల్లీ బయటకు పోతే కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి, రేపు పొద్దున ఒక 10 ఏళ్ళ తర్వాత నేను ఎలా ఉంటానో దానికి తగ్గ స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకునే విధానంగా
అమ్మాయిలను కొంచెం తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే ఐ థింక్ ఏజ్ ఈజ్ ఎనీవే ట్రూ. అంటే తొందరగా పిల్లల్ని కనేస్తున్నారు అంటే ఎక్కడైతే అర్లీ మ్యారేజెస్ అవుతాయో అక్కడ మాత్రమే అలా కంటున్నారు. కొంచెం మ్యారేజబుల్ ఏజ్ ఇప్పుడు పెంచారు కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ ఇంప్రూవ్, ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఎక్సెప్ట్ కొన్ని ప్రాంతాల్లో చైల్డ్ మ్యారేజెస్ ఇంకా దే ఆర్ దేర్. అది అక్కడున్న సామాజిక ఆర్థిక పరిస్థితులు మారితే తప్ప మనము మారాయి, కానీ ఇంకా మారాలి. మారడానికి ఒక్క ఎకనామిక్ గ్రోత్ ఒకటే. అంటే మనం ఎప్పుడైతే బాగా డబ్బు సంపాదించగలుగుతాము, మన ఫ్యామిలీకి వెల్త్ సంపాదించగలుగుతాము, ఆటోమేటిక్గా చదివించగలుగుతాము, అప్పుడు పెరుగుతుంది. అంటే దళసరి ఆదాయం పెరగాలి ఒకటి. రెండు, ఆ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే కొంచెం ఫ్రీడమ్ పెరుగుతుంది. ఆ ఫ్రీడమ్ పెరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరు కావాలనుకునే వాళ్ళు చేయడానికి కొంత అవకాశం కూడా ఉంటుంది. సో అమ్మాయిలను చదివించాలి. మ్యారేజబుల్ ఏజ్ 21 అయినందుకు ఐ థింక్ మనం అందరం కూడా మంచి రోజులే చూస్తామని అనుకుంటున్నాం. మీరు మిడిల్ క్లాసెస్కి వస్తే మాత్రం ఇప్పుడు ఏ యూనివర్సిటీ అన్నా వెళ్ళండి, మోర్ గర్ల్స్ దాన్ బాయ్స్. అసలు బాయ్స్ ఎక్కడ పోతున్నారో అనిపించేంతగా గర్ల్స్ ఉన్నారు. ఒకటి, ఎక్కడ చూసినా ఉత్తీర్ణత శాతం అమ్మాయిల్లో ఎక్కువ ఉంది. అంటే కసి, మేము ఏ రకంగా మార్చలేకపోతున్నాము, మేము చెప్తే వినటం లేదు, కాబట్టి ఖచ్చితంగా మేము ప్రయోజకులై చూపిస్తాము అన్న ఒక దృఢ సంకల్పము నాకు తెలిసి అమ్మాయిల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది కూడా. కానీ ఇన్నేళ్ల మీ జర్నీలో, అది మీ ఎడ్యుకేషన్ జర్నీ అనుకోండి, సివిల్ సర్వెంట్ అనుకోండి, మదర్ అనుకోండి, వైఫ్ అనుకోండి, ఈ జర్నీలో ఎప్పుడన్నా నిజంగా హానెస్ట్లీ అమ్మాయిగా అనవసరంగా పుట్టాను రా బాబు, అబ్బాయి ఉంటే బాగుండేది అని ఎప్పుడన్నా అనుకున్నారు? అనుకున్నాను, ఎందుకు అనుకోలేదు. నేను సందర్భం కూడా చెప్పగలను, అట్లా ఏం లేదు. ఇప్పుడు మా మదర్ 10 years క్రితము సడన్లీ పోయారు. సడన్లీ షీ పాస్డ్ అవే. షీ వాజ్ వెరీ హెల్దీ, కానీ మ్యాసివ్ హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. మా మదర్ అండ్ ఫాదర్ చాలా అటాచ్డ్ ఇద్దరు. ఇమ్మీడియట్గా ఫాదర్ కొంచెం మేము 5 మందిని, దాంట్లో నాకు మా బ్రదర్కి కొంచెం ఎక్కువ అటాచ్డ్, ఎస్పెషలీ నా రెండో పాపకు కూడా కొంచెం ఎక్కువ అటాచ్డ్. నా దగ్గర ఉన్నారు, నేను బిజీగా ఉన్నానని, తర్వాత కొంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని, నువ్వు అట్లా అనుకోవద్దమ్మా, అమ్మ లేదని, నేను ఉంటాను నీ దగ్గర అని అన్నారు. బట్ ఒక 1 year 2 years ఉన్న తర్వాత ఓపెన్గా చెప్పకపోయినా మా బ్రదర్ ఫీల్ అయ్యాడు. అంటే ఫాదర్ అంటే కొడుకు దగ్గరే ఉండాలని. అంటే ఆ ఫీలింగ్ నాకు అర్థం అయ్యింది. అంటే రేపొద్దున ఊర్లో ఏమనుకుంటారు, లేదంటే మేం పెట్టుకోలేమా, ఎందుకు ఆ పొజెసివ్నెస్ అన్నది. అప్పుడు అరే నేను అబ్బాయిని అయి ఉంటే నేను అదే పనిగా నా ఇంట్లో వచ్చి కొన్ని రోజులు ఉండండి అని అడగాల్సిన అవసరం ఉండేది కాదు అని అన్న ఫీలింగ్ చాలా బాగా అనిపించింది. అదే మా మదర్ ఉన్న రోజులు అది తెలియలేదు, వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు కాబట్టి. ఇంత స్ట్రాంగ్ పర్సన్ కూడా కళ్ళలో నీళ్ళు వచ్చాయండి. కానీ నిజానికి నన్ను ఇంపాక్ట్ లో ఒక కాన్ఫరెన్స్ లో నన్ను అడిగారు, ఒక కానిస్టేబుల్ అడిగారు, మేడం పిల్లల్ని బయటికి పంపిస్తేనే ఏం జరిగిపోతుందో అన్న భయంలో బతుకుతున్నాం, నేను డిపార్ట్మెంట్ లో ఉండి కూడా చాలా భయపడుతున్నా అమ్మాయిల్ని బయటికి పంపాలంటే, మీ ఉద్దేశ ప్రకారం అమ్మాయిల్ని ఈ రోజులకు తగ్గట్టుగా మేము ఎలా పెంచాలి అసలు అని, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మ్యామ్? ఫస్ట్ క్లారిటీతో పెంచాలి. క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే మనము కాన్ఫిడెన్స్ ఇవ్వాలి వాళ్ళకి. నువ్వు చేసింది, నువ్వు ఆలోచించే విధానము కరెక్టు అని మనము, వాళ్ళు చేసే పనిని మనం ప్రోత్సహించిన తర్వాత, వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకై వాళ్ళు క్లారిటీ లేనప్పుడు మన దగ్గరికి వస్తారు. వాళ్ళకి ఏమీ తెలియనప్పుడు, వాళ్ళకి ఏది ట్రై చేయకముందే ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్, ఇట్లే ఉండాలి, ఇట్లే వెళ్ళాలి, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పడంతో మనము కట్టేలు చేసేస్తాం, ఎస్పెషలీ అమ్మాయిలను. నేనేమనుకుంటానంటే ఆ కట్టేల్మెంట్ అవసరం లేదు. లెట్ us మేక్ దెమ్ గెట్ ఎక్స్పోజ్డ్. ఆ ప్రాసెస్లో ఒకటి ఏమంటే, రెండవది ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వవలసిందే.
ఎందుకంటే అబ్బాయికి ఇస్తున్నప్పుడు అమ్మాయికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అన్నది ఒక పెద్ద ప్రశ్న. భయమే మ్యామ్. ఎందుకు భయం? బయట అడుగు పెడితే ఎవరేం అంటే చేసేస్తారు? అది ఎవరు? అది థర్డ్ పర్సన్ కాదు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళలో వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు బయటకు వెళ్తే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేరా? చేసుకోగలుగుతారు కదా. వాళ్ళగా కాన్ఫిడెన్స్ క్లారిటీ ఉన్న అమ్మాయిలు ఎంత మందిలో తిరిగినా ఇప్పుడు ఎంతో పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు, ఒక్కొక్కరుగా రాణించట్లేదా? అవును అవును. మరి వాళ్ళకు లేనిది సగటు అమ్మాయికి ఎందుకు రాదండి? వాళ్ళందరూ నార్మల్ లైఫ్ నుంచి వచ్చారు కదా. ఇప్పుడు నా పోలీస్ యూనిఫామ్ తీయండి, లేని రోజు కూడా ఇదే కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అలా కాదు కదా. పేరెంట్స్ యాక్సెప్ట్ చేయగలగాలి. 2, పేరెంట్స్కి ఫస్ట్ సరి అయిన అంటే అటెన్షన్ డీటెయిల్, అంటే అబ్బాయి అయితే ఒకలాగా చూడడం, అమ్మాయి అయితే ఒకలాగా చూడడం కాకుండా ఒక అమ్మాయి పట్ల అమ్మాయి కూడా ఒక వ్యక్తి అన్న గౌరవం ముందు నుంచి పేరెంట్స్ డెమాన్స్ట్రేట్ చేయాలి. అంటే ఒక తల్లి తండ్రి ఇంట్లో ఉంటే నా ఇండిపెండెన్స్ నాకు ఉండాలి నా ఇంట్లో. నేనేం నా భర్త కంటే తక్కువ కాదు, వేరు అంతే. తక్కువ అన్నది చూపించడానికి ఏ ఇంట్లో ప్రయత్నం జరుగుతుందో ఆటోమేటిక్గా అమ్మాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనమే డౌట్ పడతాం. అమ్మాయికి ఏమన్నా అవుతుందేమో అని ఒక డౌట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ అమ్మాయిల కాన్ఫిడెన్స్. అంటే అమ్మాయిలకు మనం ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి, క్లారిటీ తీసుకొని రావాలి, ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఆ ధైర్యాన్ని కూడా ఇవ్వాలి. అదే ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే ధైర్యంతోనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అది ఇవ్వాలి. 2 మనమే డెమాన్స్ట్రేట్ చేయాలి. మనం ఇంట్లో మనం ఈక్వల్గా కనపడాలి పిల్లలకు. మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు, తాతయ్య అమ్మమ్మ, తాతయ్య నానమ్మ, పెద్దమ్మ పెద్దనాన్న. ఎక్కడైతే వాళ్ళకు కొంచెం తేడా కనిపిస్తుందో ఆటోమేటికలీ ఎక్కువ మందిలో ఈ డిఫరెన్స్ కనిపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఇంటర్నలైజ్ చేసుకుంటారు కదండి. మ్యామ్ అంటే ఒక చిన్న క్లారిటీ తీసుకుంటాను మీ నుంచి, నాలాంటి వాళ్ళకి కొంచెం అర్థం కావడానికి, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు కూడా షార్ట్స్ వేసుకుని బయటకు వెళ్ళిపోతున్నారు. ఒక అబ్బాయి షార్ట్ వేసుకుని వెళ్తే వాడిని ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ అమ్మాయి షార్ట్ వేసుకుని వెళ్ళింది అంటే రోడ్డు మీద ప్రతి ఒక్కళ్ళు ఒక రకంగా చూస్తారు. అలా చూడడం వల్ల ఆ అమ్మాయి ఫేస్ ఎవరు, ఎటు వెళ్తుంది ఏంటి అనేది ఈ ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇలా జరగడం వల్ల ఆ పేరెంట్కో, ఆ అమ్మాయికో, ఆ తల్లికో ఒక ఇన్సెక్యూరిటీ, అమ్మో మా అమ్మాయిని ఇలా అనుకుంటున్నారు, ఇలా చూస్తున్నారని. సో సొసైటీ అలా చూడడం తప్పు కాదంటారా? లేదంటే అలా చూస్తుందేమో అని తల్లి టెన్షన్ పడడం జనరల్ పాయింట్ కాదంటారా? ఇప్పుడు అలా వేసుకెళ్ళడం కరెక్టా, వేసుకెళ్ళకపోవడం కరెక్టా? దీన్ని అంతని హోల్ పిక్చర్ మీరు ఎలా డీల్ చేస్తారు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదే అమ్మాయి అదే అబ్బాయి అసలు చాలా మినిమల్ క్లోత్స్ తో ఒక వెస్టర్న్ కంట్రీలో తిరుగుతారు, అక్కడ ఎవరు పట్టించుకోలేదు, వెళ్తున్నారు. పేరెంట్స్ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారా? అవ్వట్లేదు. సొసైటీ వాళ్ళని అదే పనిగా చూస్తున్నారా? లేదు. మరి రాంగ్ ఎక్కడుంది? అంటే మన సాంప్రదాయం అది కాకపోవడం. సాంప్రదాయం అనే వర్డ్ పక్కన పెట్టండి, ఇది సాంప్రదాయంతో పని లేదు. వాళ్ళు చీర కట్టుకొని వెళ్ళినా కూడా ఎవరు చూడరు. అవును, అది వాళ్ళ కరెక్ట్ ట్రెడిషనల్ డ్రెస్ కాదు. ఇక్కడ మనకి చీర కట్టుకుని వెళ్ళినా చూడన్న గ్యారంటీ ఏం లేదు. చీర కట్టుకొని వెళ్ళినా కూడా చూడరు. సో వేర్ ఇస్ ద డిఫరెన్స్? చూసే విధానంలో ఎందుకు తేడా ఉంది? అక్కడ అంత ఎడ్యుకేటెడ్ ఉన్నారేమో, మన దగ్గర అంత ఎడ్యుకేటెడ్ లేరు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనవి ఇన్సెక్యూరిటీస్. ఇప్పుడు సమాజం అనుకునేవి అనుకుంటే అనుకుంటది, అనుకోకపోతే అనుకోదు. అనుకోవడం వల్ల జరిగే నష్టం లేదు, అనుకోకపోవడం వల్ల వచ్చే లాభం ఏం లేదు. ఎస్ సార్? కరెక్ట్. అమ్మాయి అనగానే అమ్మాయి ఇలా అనుకుంటే రేపు పెళ్ళి అవడం కష్టం కదా, 10 మంది 10 రకాలుగా మాట్లాడితే అలాగా ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏదైతే ఉందో అది 70% సొసైటీలో ఉంది మ్యామ్. చాలా వరకు తగ్గిందండి. దానివల్ల పెళ్లిళ్ళు జరగాల్సిన రోజులు ఇంకా ఉంటే ఐ థింక్ అలాంటి పెళ్లిళ్ళు అవసరం లేదేమో. సో నైస్. అంతే కదండి. లెట్ మీ లివ్ యాజ్ అన్ ఇండివిజువల్ ఇఫ్ దే కెనాట్ యాక్సెప్ట్ మీ. అలా అని నేను ఏహ్యంగా పోకూడదు. నాకు నప్పితే ఏదైనా వేసుకోవచ్చు, అంతే కదా. నాకు నప్పనిది అదే పనిగా ఇంకొకరికి చూపించడానికి పోతే అది ఇట్ ఈస్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఇప్పుడు విచిత్రమైన హెయిర్ స్టైల్స్ లో అబ్బాయిలు పోతుంటారు. అవును, చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ మోరల్ పోలీసింగ్ చేస్తారు. నీకు అంత వేషాలు అవసరమా అని అంటారు. అది వాళ్ళ ఇష్టం. ఎస్ ఆర్ నో, బట్ ద వే యూ బిహేవ్
ద వే యూ టాక్, ద వే యూ రెస్పెక్ట్, అవును. ద వే యూ మూవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్. అండ్ సందర్భాన్ని బట్టి ఇప్పుడు నువ్వు అసలే అది ఏంటో, ఆ డ్రెస్ అంటే ఏంటో తెలియని ప్లేస్ లో అలాంటి డ్రెస్ వేసుకొని పోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళందరికీ కూడా ఒక రకమైన వింత. అదే అమెరికాలో అది వింత కాదు. అవును. ఆ వింత ప్రపంచం స్లోగా అలవాటైన తర్వాత ఆ ప్రపంచం నార్మల్ గా అయ్యే వరకు అలాగే చూస్తారు. ట్రూ. కానీ చూడడం వల్ల నష్టం ఏమీ జరగదు. రైట్. ఆ అమ్మాయికి కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను 10 మంది చూడ్డానికి వేసుకోవటం లేదు, నాకు నచ్చింది కాబట్టి వేసుకుంటున్నాను అన్న కాన్ఫిడెన్స్ తనకుండి తన పేరెంట్స్ కి కూడా ఉంటే వేయొచ్చు. ట్రూ. ఈ రెండు లేకుండా వేస్తే మీరు చెప్పినట్టు రేపొద్దున పెళ్ళి అవుతుందా అని ఆలోచించే వాళ్ళు ఇంకా ఆ అమ్మాయికి కూడా ఉండాలి ఆ ఫీలింగ్, రేపొద్దున ఇలా వేసుకుంటే నాకు పెళ్లి కాదు. ఎందుకంటే పెళ్లి చేసుకోవాల్సింది అమ్మాయి. ట్రూ. 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 సారీ మ్యామ్, మీరు ఐపీఎస్ అవ్వడానికి ముందు మీరు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు, చాలా ఇండిపెండెంట్ గా మీ డెసిషన్ మీరు తీసుకున్నారు. ఎక్కడా కూడా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ గా అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా మీరు ఎక్కడ తల ఉంచిన సందర్భం లేదు. కానీ చెప్పాలి, యూనిఫామ్ వేసుకున్నాక మీలో వచ్చిన మార్పు అంటే ఏం చెప్తారు? ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది ఒకటి. రెండు, నాకు కూడా నేను చాలాసార్లు చెప్పుంటాను, నాకు కూడా ఒక పోలీస్ అంటే అరే నెగటివ్ ఇంప్రెషన్ ఉండేది. అవును. అది టెస్ట్ చేసిన తర్వాత అంటే ఇదొక ఎందుకు జాయిన్ అవుతారు ఎవరైనా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో, ఏ స్థాయి అయినా తీసుకోండి, ఎందుకు జాయిన్ అవుతారంటే వన్ సింగిల్ లైన్లో చెప్పాలంటే యూ విల్ క్రియేట్ ఇంపాక్ట్ డైరెక్ట్లీ ఇన్ ద సొసైటీ. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగిన ప్రొఫెషన్ పోలీసింగ్. మళ్ళీ ఎందుకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుంటే భయంతో ఇంపాక్ట్ చేస్తున్నారా లేదంటే నిజంగానే పాజిటివ్ ఇంపాక్ట్ పోలీస్ చేయగలుగుతున్నారా అన్నది ఒక ఏమంటారు ఒక డౌట్. అది డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత తెలిసింది ఏమంటే భయం కాదు, పోలీస్ అంటే ఖచ్చితంగా చక్కగా ప్రొఫెషనల్గా పోలీసింగ్ చేస్తే చాలా అబ్సల్యూట్ పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు సొసైటీలో. పీపుల్ విల్ జస్ట్ లుక్ అప్ టు యూ అండ్ బికమ్ కాన్ఫిడెంట్. మిమ్మల్ని జస్ట్ చూసి కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరే చెప్పారు, ఒక సగటు అమ్మాయి తన సమస్యని ఏదైతే తనకు లోపల చేసుకోగలనని ఉంటుంది కానీ డౌట్, లిటిల్ డౌట్. ఇప్పుడు ఒక నార్మల్గా కనిపించే ఒక అమ్మాయి, అన్నీ చేసుకోగలిగిన అమ్మాయి 10 మందిలో తిరుగుతుంటే అరే నేనెందుకు అలా ఉండలేను, అది కూడా ఒక మంచి స్థానంలో ఉన్న ఉమెన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ నీడ్ నాట్ బి పోలీస్ ఓన్లీ, ఎనీ ప్రొఫెషనల్ ఫర్ దట్ మ్యాటర్, ఒక కాన్ఫిడెంట్ హోమ్ మేకర్ కూడా ఫర్ దట్. అవునవును. కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళని చూస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా పక్క వాళ్ళకి కూడా అరే నేను కూడా ట్రై చేయొచ్చు అని అనిపిస్తుంది. అదే యూనిఫామ్ వేసుకున్న వాళ్ళని చూస్తే నేను మగవాళ్ళ మీద కూడా కాన్ఫిడెంట్ గా ఉండగలను అని అనిపిస్తుంది. ఎస్ సార్, నిజం నిజం, ట్రూ, కరెక్ట్. అది మ్యామ్, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు పోలీస్ విమెన్స్ వింగ్ లో ఉన్నారు. యాక్చువల్లీ విమెన్ మీరు ఆల్మోస్ట్ జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి క్రైమ్ పెరుగుతూ వస్తుంది, క్రైమ్ లో ఎలాంటి మార్పులు వస్తుంది అంటే ఏం చెప్తారు? క్రైమ్ ట్రెండ్స్, క్రైమ్స్ మనము గత ఒక ఎస్పెషలీ ఈ 4-5 ఏళ్ళ నుంచి చూస్తే సైబర్ క్రైమ్స్, కన్వెన్షనల్ క్రైమ్ తగ్గిపోయింది. అంటే అదే పనిగా చంపడాలు, ఆస్తుల కోసం చంపడాలు, లేకపోతే సెక్షువల్ జెలసీతో చంపడాలు, తర్వాత దొంగతనాలు. అంటే దొంగతనాలు కూడా ఏవంటే కన్వెన్షనల్ దొంగతనాలు, ఒక షాప్ని కొట్టేయడము, లేదంటే ఒక పెద్ద రాబరీ చేయడము, ఒక గోల్డ్ షాప్ని లూట్ చేయడము. మ్యాక్సిమం ఎంత వస్తుందో ఒక 100 కేజీలు వస్తుంది. ఒక ఫైనాన్షియల్ క్రైమ్ చేసామనుకోండి, అది ఏం లేకుండా ఒక రూమ్ లో కూర్చొని అదే 100 కోట్లు హ్యాపీగా ఏ కష్టము లేకుండా దొరికిపోకుండా మేధస్సుతో. సో మేధస్సుతో రిలేట్ అయిన క్రైమ్స్ ఆటోమేటిక్ గా పెరిగిపోయాయి. సో వచ్చిన తెలివితేటలు ఇలా వాడుకుంటున్నారు. అండ్ దట్ ఈస్ అ చేంజ్, ప్యాటర్న్ ఆఫ్ క్రైమ్, అది మార్పు. అదొకటి. రెండు, మానవ సంబంధాల్లో చాలా మార్పులు వచ్చాయి.
లైక్ ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ కంటే కూడా ఒక ఇండివిజువల్ చాలా ఇంపార్టెంట్ అయిపోయారు. అంటే నేను ఒక గ్రూప్గా ఫీల్ అవ్వడం కంటే కూడా నేను సింగిల్ అనే ఫీలింగ్ రావడం వల్ల ఏమవుతుంది, గ్రీడ్. ఆ గ్రీడ్ వల్ల ఏమవుతుందంటే ఇంకొకరికి అంటే నాకు ఎక్కువ ఉండాలన్న ఒక ఆస్పెక్ట్లో, అది పదవి కావచ్చు, పరువు కావచ్చు, అందం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఎనీథింగ్, ఇంకొకరికంటే నాకు ఎక్కువ ఉండాలి అన్న దాంతో దెర్ ఈస్ లాట్ ఆఫ్ క్రైమ్ రిలేటెడ్ టు దట్. 2. మూడవది గ్యాప్ బిట్వీన్ ఒక మ్యాన్ డెవలప్మెంట్ అండ్ ఎ ఉమెన్, అది రాను రాను తగ్గుతుంది అందరికీ అవకాశాలు ఉండడం వల్ల. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ క్రైమ్ వేర్ ఉమెన్ చాలా ఎక్కువగా బయటికి రావడం వల్ల ఏమవుతుందంటే రిపోర్టింగ్, ఉమెన్ ఒక చిన్న చదువుకున్నారు అంటే ఒక చిన్న అబ్యూస్ జరిగినా కూడా రిపోర్ట్ చేయగలిగిన స్థానంలోకి పెరుగుతున్నారు, రిపోర్ట్ చేసే సంఖ్య పెరుగుతుంది. సో ఆ కైండ్ ఆఫ్ క్రైమ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ లాస్ట్ థింగ్ ఈజ్ సెక్షువల్ క్రైమ్స్ ఆన్లైన్. ఫైనాన్షియల్ క్రైమ్సే కాకుండా ఆన్లైన్ సెక్షన్, ఇప్పుడు చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్, పోర్నోగ్రఫీ రిలేటెడ్, ఇవన్నీ కూడా దెర్ ఇస్ అంటే లాట్ ఆఫ్ మనీ సర్క్యులేటెడ్ ఫర్ దట్. సో చైల్డ్ రైట్స్ అబ్యూజ్, తర్వాత చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్, చిల్డ్రన్ రిలేటెడ్ క్రైమ్స్, ఇవి మనకు కన్వెన్షనల్ క్రైమ్స్ స్థానంలో ఈ క్రైమ్స్ మనకు పెరగడం చూస్తున్నాం. కానీ పొద్దున్న లేస్తే మీ స్టేషన్లో ఎన్నో రకాల కేసులు చూసి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి ఈ రోజు ఇలా జరిగింది, ఇలా మీరు చేయకండి, ఇలా అలర్ట్ గా ఉండండి అని చెప్పిన సందర్భం ఏమైనా ఉందా మ్యామ్ ఎప్పుడన్నా? రోజు చెప్తాను. అవునా? ఆల్మోస్ట్ అంటే ఆ సిచ్యువేషన్లో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఇలా అయ్యింది, వాళ్ళు ఇట్లా థింక్ చేశారు కాబట్టి ఇలా అయ్యింది అంటే దే విల్ ఆల్సో టెల్ దేర్ వ్యూ. కరెక్ట్. దీంట్లో తప్పేముందని చెప్తారు, తర్వాత ఇది ఇట్లా చేసి ఉండాల్సిందని చెప్తారు, పిల్లలు కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు. అండ్ ఒక అవకాశం కూడా థింక్ చేయడానికి, నాట్ దట్ ప్రతి ఒక్కటి చెప్పాల్సిన అవసరం లేదు, వాట్ ఎవర్ ఎఫెక్ట్స్ దెమ్ అదైతే. ఇప్పుడు నేను నా రెండో డాటర్ రీసెంట్గా ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో ఒక 2 weeks అందరూ స్టేట్స్ నుంచి వచ్చిన పిల్లలతో కలిసి ఉండింది ఫస్ట్ టైం. అయితే ఈ అమ్మాయి రూమ్మేట్ ఒక పర్టికులర్ రిలీజన్కి జరిగిన అదే కాంట్రవర్షియల్ ఇష్యూ ఒకటి జరిగింది ఆ పర్టికులర్ రిలీజన్లో. అది నువ్వు అడిగావా, ఆమె ఒపీనియన్ ఏంటో అని అన్నా నేను. అంటే అడిగాను నేను, షీ బిలాంగ్స్ టు సమ్ అదర్ స్టేట్. అడిగాను ఆ పర్టికులర్ స్టేట్ ఎక్కడైతే ఆ ఇష్యూ అయిందో, వీల్ ఇష్యూ అడిగాను. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను చాలా కన్వెన్షనల్ ఫ్యామిలీ నుంచి వస్తాను, మాకు అలా వీల్ వేసుకోవడం అనేది మాకు రిలీజియస్ ప్రాక్టీస్. సో మేము పలానా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే అది నా రిలీజన్ కాబట్టి నేను వేసుకొని వెళ్తున్నాను, అది వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించినంత నేను అది పాటిస్తాను, ఎవరు దాన్ని తప్పు పట్టడానికి లేదని చెప్పింది. అంటే నేనేమన్నాను, చూడు నాన్న, ఇప్పుడు నేను తాయెత్తులు కట్టుకొని వెళ్తాను, బొట్లు పెట్టుకొని వెళ్తాను, లేదంటే నేను కాషాయం వస్త్రాలు వేసుకొని వెళ్తాను, లేదంటే వైట్ రోబ్స్ వేసుకొని వెళ్తాను అంటే ఇన్స్టిట్యూట్లో కుదరదు కదా, ఇన్స్టిట్యూట్కి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, మరి రూల్స్ ఎలా ఉంటే అందరూ అవి పాటించాలి కదా అని నేను ఐ వాంటెడ్ టు టెస్ట్ హర్ అని అడిగాను. అమ్మ, యువర్ ఒపీనియన్ ఇస్ రాంగ్. ఇమ్మీడియట్లీ షీ సెడ్, ఎందుకు నాన్న అంటే, యువర్ వ్యూ ఇస్ డిఫరెంట్, బట్ నేనేమనుకుంటున్నానంటే అది ఏ రకంగా కూడా వేరే వాళ్ళకి హామ్ చేయనప్పుడు ఎందుకు వేసుకెళ్ళకూడదు. సో నేను ఆ అమ్మాయి సైడే ఉన్నానని. అంత చిన్న పిల్ల అంటే the kind of confidence they have, clarity they have, అంటే they are very transparent. మనం అది రెస్పెక్ట్ చేయగలిగి ఉండాలి. కరెక్ట్. వర్షం వస్తుంది మ్యామ్, లోపలికి వెళ్దాం మనం. ఇంకా శుభ్రంగా రాత్రి ఆల్మోస్ట్ 9 అయింది, వర్షం వస్తుంది, ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నాం మ్యామ్. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఈవెన్ పోలీసింగ్ లో కూడా
ప్రస్తుతం ఉన్న క్రైమ్ లేదంటే ప్రస్తుతం ఉన్న ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేసెస్ లో మీరు ఎలా డీల్ చేయాల్సి వస్తుంది కేసెస్ ని? అంటే నేను ఇందాక ఎలాంటి క్రైమ్స్ రిపోర్ట్ అవుతున్నాయి, ఆ క్రైమ్స్ కి అనుగుణంగా ఆ క్రైమ్ ట్రెండ్స్ కి అనుగుణంగా మేము మా ద వే వి డీల్ మారాల్సిన అవసరం ఉంది. ఆ క్రైమ్స్ ఎలా మారుతున్నాయన్నది చెప్పాను ఆల్రెడీ. అంటే 4-5 రీజన్స్ వల్ల, అంటే రిలేషన్షిప్స్ ఫర్ ఎగ్జాంపుల్, రిలేషన్షిప్స్ లోని గ్రూప్ ఫీలింగ్ కంటే ఇండివిజువల్ ఫీలింగ్ ఎక్కువైపోయినప్పుడు, మెటీరియలిజం ఎక్కువైపోయినప్పుడు, ఆటోమేటికలీ ఫైనాన్షియల్ క్రైమ్స్, తర్వాత పరువు హత్యలు, పరువుకు సంబంధించినవి, లేదంటే ఒకరికంటే ఇంకొకరు బాగుండాలనే ఒక జెలసీ, ఈగో, అండ్ దానికి తోడు టెక్నాలజీ హెల్ప్. యంగర్ జనరేషన్ ఆఫ్ పోలీస్ కూడా ఇట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ సొసైటీ. అవును, వాళ్ళలో కూడా క్రియేటివిటీ చాలా ఉంది. దే ఆర్ ఆల్ యంగ్ జనరేషన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, స్మార్ట్ ఆఫీసర్స్. ఓన్లీ థింగ్ ఇస్ ఎమోషనల్ స్టెబిలిటీ, ఎమోషనల్ స్ట్రెంగ్త్ సొసైటీలో ఎలా తగ్గిందో బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ రిలేషన్షిప్స్ స్ట్రాటజీ అండ్ ఆల్ దట్. మానవ సంబంధాల్లో మార్పు రావడం వల్ల ఎలా అయితే రిలేషన్స్ లోని ఎమోషనల్ స్ట్రెంగ్త్ తగ్గిందో, ఇక్కడ కూడా సేమ్ థింగ్. దే కెన్ డూ జాబ్ వెల్, స్మార్ట్ గా చేయగలరు, కానీ స్ట్రెంగ్త్ ఇన్ పోలీస్. సో ఫస్ట్ టెక్నాలజీ నేర్పించాలి. అంటే వాళ్ళు బయట మంచి టెక్కీస్ పోలీస్లోకి వస్తున్నారు, కానీ పోలీసింగ్ కి కావాల్సిన టెక్నాలజీ ఏదైతే ఉందో అది నేర్పించాల్సిన అవసరము. మోర్ దెన్ దట్, ఇప్పుడు నేను ఈ పలానా సిచ్యువేషన్లో ఎక్కడ ఇది, ఈ చిన్న ఇన్సిడెంట్ ఖచ్చితంగా రేపు సెన్సేషనల్ కావచ్చు అన్నది నాకు తెలియాలి కదా. అంటే నాట్ జస్ట్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే సెంటిమెంట్ అనాలిసిస్ నేను చేయడమే కాదు, నాకు ఫీల్డ్లో ఉన్న ఒక ఆఫీసర్కి కూడా అది అర్థం కావాలి. కరెక్ట్. అవి ఛాలెంజెస్. రెగ్యులర్గా చేసే జాబ్ని పర్ఫెక్ట్గా చేయగలరు, బికాస్ దే ఆర్ వెరీ స్మార్ట్, దే ఆర్ వెరీ అండ్ ఐ మీన్ ఇంటెలిజెంట్. 5 మంది చేసే జాబ్ ఒక్కరు కూర్చొని చేయగలిగిన కెపాసిటీ ఉన్న యంగ్స్టర్స్. బట్ పబ్లిక్ అసెస్మెంట్, సిచ్యువేషనల్ అసెస్మెంట్, ఆ సిచ్యువేషన్లో ధైర్యంగా తీసుకోవాల్సిన డెసిషన్స్, ఈ క్వాలిటీస్ ని పెంచుకోవాల్సిన, తర్వాత మెరుగుపరచుకోవాల్సిన అవసరం మాకు ఇప్పుడున్న క్రైమ్స్ లో చాలా అవసరం అవుతుంది. సో మనం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లోకి ఎలాంటి యంగ్స్టర్స్ ని మేము కోరుకుంటున్నామంటే, ఎనీవే సమాజంలో చదువు బాగా ఉంది కాబట్టి చదువుకున్న వాళ్ళే వస్తారు. టెక్నాలజీ తెలుగు రాష్ట్రాల్లో ఎవ్రీబడి ఈజ్ ఎ టెక్కీ, ఆల్మోస్ట్ ఎవ్రీ 3rd పర్సన్ ఈజ్ అన్ ఇంజనీర్. సో చాలా వరకు ఇంజనీర్సో, ఎంబీఏసో, ఎంసీఏసో, బీబీఏసో ఇలాగే వస్తారు, బీకామ్స్. సో పని అర్థం చేసుకోవడానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ పోలీస్ అంటేనే పనిని ధైర్యంగా చేయాల్సిన అవసరం. తర్వాత ఆ టైంలో డెసిషన్ మేకింగ్ చాలా ధైర్యంగా తీసుకోవాల్సిన అవసరము, 10 మంది కోసం నిలబడాల్సిన అవసరము, లీడర్షిప్. ఇవి ఎక్కువగా ట్రైనింగ్లో అలాంగ్ విత్ టెక్నాలజీ ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మాకు రిక్వైర్మెంట్ అవుతుంది. దీంతో పాటు చూడండి, స్త్రీలు చాలా మంది ఈక్వల్గా మెన్తో ఈక్వల్గా ముందుకు వచ్చి సమాజంలో తిరుగుతున్నారు, చేస్తున్నారు. ప్రతి చోట వాళ్ళ ప్రెజెన్స్ మనం ఫీల్ అవుతున్నాము. అలాంటప్పుడు నువ్వు ఎలా ట్రీట్ చేయాలి, బేసిక్గా హౌ యూ హ్యావ్ టు బి సెన్సిటివ్ టువర్డ్స్ జెండర్. ఆ జెండర్ సెన్సిటివిటీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా అవసరం అవుతుంది టు డీల్ విత్ క్రైమ్స్ వెల్. అంటే ఒక స్త్రీ చాలా చిన్న సమస్య, ఫర్ ఎగ్జాంపుల్ గృహహింసకు గురి అవుతారు, పోలీస్ స్టేషన్ కి వాకిన్ అవుతారు, లేదంటే ఈ కౌన్సిలింగ్ సెంటర్ కు వాకిన్ అవుతారు, పిల్లల్ని కూడా తీసుకొస్తారు. అప్పుడు నేను తనతో ప్రాపర్ గా బిహేవ్ చేయకపోతే ఆ పిల్లల మీద కూడా ప్రభావం పడుతుంది కదా. సో నేను చాలా ప్రాపర్ గా డీల్ చేయాల్సిన అవసరము, చాలా చక్కగా మాట్లాడాల్సిన అవసరము అబ్సల్యూట్లీ ఉంది. హౌ ఐ డీల్, ఐ కెనాట్ డీల్ ఫ్రమ్ ఎ పవర్ సెంటర్. ఐ హ్యావ్ టు డీల్ యాజ్ ఇఫ్ నేను ఒక సర్వీస్ ని ఆఫర్ చేస్తున్నట్టుగా నేను బిహేవ్ చేయాల్సిందే. ఒక మార్కెటింగ్ వచ్చిన వాళ్ళు
ఒక ప్రోడక్ట్ అమ్ముడు పోవాలంటే ఎంత చక్కగా అయినా మాట్లాడతారు. అవును అవును నేను కూడా అంత చక్కగా మాట్లాడితేనే సొసైటీలో బ్యాలెన్స్ పెట్టగలుగుతాను. దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్. ఆ జెండర్ సెన్సిటివిటీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా రావాలి. Correct. అంటే నాట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ వచ్చే పిటిషనర్స్ కోసమే కాకుండా ఈవెన్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా మంది విమెన్ పెరుగుతున్నారు. కరెక్ట్. సో నువ్వు మ్యూచువల్ రెస్పెక్ట్ టువర్డ్స్ ప్రొఫెషన్, టువర్డ్స్ జెండర్, దిస్ ఇస్ థర్డ్ థింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. వన్ ఇస్ టెక్నాలజీ, రెండు సాఫ్ట్ స్కిల్స్, థర్డ్ ఇస్ జెండర్ సెన్సిటివిటీ. అంటే మీరు విమెన్స్ వింగ్ లో ఇన్నాళ్ళుగా వర్క్ చేస్తున్నారు. ఇన్నాళ్ళ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లో అబ్బా ఇది ఆ సిచ్యువేషన్ ఆ కేసు చూసి చాలా చాలా బాధపడ్డ సందర్భం అంటే ఏం చెప్తారండి? ఇలా జరగకుండా ఉండాల్సిందని మిమ్మల్ని ఎంత స్ట్రాంగ్ పర్సన్ కూడా కదిలించే బా దిశ ఇన్సిడెంట్ అంటే మోర్ దాన్ ఏ పోలీస్ ఆఫీసర్, ఆ అమ్మాయి చాలా డాక్టర్, అదే కదా, చక్కగా చదువుకుంది, చక్కగా ఉంది, అన్నీ తెలుసు. బట్ స్టిల్ ధైర్యం అనే ఒక ఆస్పెక్ట్. అండ్ ఆ నిమిషంలో ఎలా యాక్ట్ చేస్తే మనము ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడతాము అన్నది తెలియడం ఒకటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత ఇంపార్టెంట్. అరే మేమేం చేయలేకపోయామన్నది మా బాధ. తను కూడా హెల్ప్ చేసుకోలేకపోయింది. సో అందరినీ, సమాజాన్ని అంతా ఒక దిగ్భ్రాంతికి గురి చేసింది. అరే అంటే మేము ఎంత ఎఫర్ట్ చేసినా అదొక్క దాని వల్ల అరే సేఫ్టీ అంతా లేదు అన్న ఒక సేఫ్టీ అనేది ఒక పెద్ద అన్సేఫ్ అన్న ఒక భూతాన్ని చూపించినట్టు అయిపోయింది. ప్లస్ తనని సమాజం కాపాడుకోలేకపోయింది, తనని తను కాపాడుకోలేకపోయింది, మేము కాపాడలేకపోయాం. ఈ సంథింగ్ చాలా అంటే చాలా హర్ట్ కి గురి అయినది. అలాంటివి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. మరి 5 years బేబీస్ ని ఓన్ ఫాదర్స్ చేసినవి మన భరోసా సెంటర్స్ కి వచ్చేవి. ఇంకొక ఇన్సిడెంట్ పటాన్ చెరువులో ఒక హోమ్ లో అమ్మాయి ఆర్ఫన్, ఆ అమ్మాయిని ఆ హోమ్ కి నేను హెల్ప్ చేస్తాను, సిఎస్ఆర్ ఇస్తానని చెప్తూ వచ్చి ఆ హోమ్ ని చూసుకునే ఆవిడ బ్రదర్ ఈ అమ్మాయిలని ఎరగా చూయించి ఆ అమ్మాయిలకు ఏదో కూల్ డ్రింక్ లో ఏదో ఇచ్చి ఆ అమ్మాయిని చేయడము. ఆ అమ్మాయి రిపీటెడ్ గా అలా గురి కావడం వల్ల ఎవరికి చెప్పుకోలేదు, ఆర్ఫన్. అయితే కోవిడ్ రావడం వల్ల ఏమైంది, ఆ అమ్మాయిని ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళ ఇంటికి పంపించాల్సి వస్తే వాళ్ళ దూర బంధువుల ఇంటికి పంపారు. ఆ వెళ్ళిన అమ్మాయి అక్కడ అన్ఎబేటెడ్ గా యూరిన్ పాస్ చేయడం, అంటే ఆ అమ్మాయికి ఇంకా కంట్రోల్ లేకుండా పోయి వాళ్ళు ఇంత మాత్రం మేనర్స్ లేవా అని ఉల్టా కొట్టడం ఆ అమ్మాయిని. అది మెడికల్ కండిషన్ అని గుర్తుపట్టలేదు. ఇంకొక అమ్మాయి, ఇంకో చిన్నమ్మ తీసుకెళ్ళింది. తీసుకెళ్ళాక ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఈ అమ్మాయి సెక్షువల్ అబ్యూస్ కి గురి అయింది, మీరు అర్జెంట్ గా పోలీస్ దగ్గరికి తీసుకెళ్ళండి అన్నారు. అయ్యయ్యో. తీసుకెళ్తే ఆ అమ్మాయిని మనం భరోసాకు తీసుకొని వచ్చారు, ఎగ్జామిన్ చేశారు, రికార్డ్ అయ్యింది. ఆ అమ్మాయి చెప్పింది ఫలానా వాళ్ళు అంకుల్ ఇలా కలిపి చేశారని చెప్పింది. ఆ అమ్మాయికి అప్పటికే విపరీతమైన యూరిన్ ఇన్ఫెక్షన్. హాస్పిటల్లో జాయిన్ చేశాక 3-4 రోజులకు ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయింది. బట్ వీ టుక్ ఇట్ సో సీరియస్లీ దట్ మనము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తర్వాత ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ చాలా క్లోజ్ గా మానిటర్ చేయడం, కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఫైనల్ గా లైఫ్ పడింది. 1 year 3 months కి ఆ అమ్మాయి లేకపోయినా కూడా కేసుని, అంటే ఒక ఆర్ఫన్ ఒకటి ఎవరికి చెప్పుకోలేకపోయింది, ఉన్న దూర బంధువులు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది, అమ్మాయి ప్రాణమే లేకుండా పోయింది. అలాంటప్పుడు అతనికి శిక్ష పడకపోతే మనం ఈ మానవ సమాజంలో ఉండి కూడా అంటే అలాంటివి ఎన్నో. కాబట్టి దిస్ ఇస్ ఎ వెరీ సెన్సిటివ్ జాబ్ వేర్ యూ డైరెక్ట్లీ గివ్ జస్టిస్. ఇంపాక్ట్ అన్నాను కదండి, ఇంపాక్ట్ ప్రొఫెషన్. యూ కెన్ క్రియేట్ వెరీ గుడ్ ఇంపాక్ట్. నిజం.
కానీ మనని మనం కూడా పాజిటివ్ గా పెట్టుకోవడం చాలా అవసరం. నిజం నిజం. ఎస్పెషల్లీ పిల్లలు చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా విమెన్ గర్ల్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు వాళ్ళకైనా చెప్పదలుచుకున్నారా ఈ కార్యక్రమం ద్వారా? పర్సనల్ సేఫ్టీ ఫస్ట్ థింగ్ ఇస్, ఎవరో నా గురించి నన్ను సేఫ్ గా చూడాలి అన్న ఒక కాన్సెప్ట్ నుంచి ఉమెన్ బయటికి రావాలి. నన్ను నేను సేఫ్ గా పెట్టుకోవాలి. నన్ను నేను సేఫ్ గా పెట్టుకోవాలంటే ఫస్ట్ ఐ షుడ్ నో టు స్పీక్ అవుట్. కరెక్ట్. నాకు ఏదైనా ఇది నచ్చలేదు, నాకు ఇది అప్రాప్రియేట్ గా అనిపించట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడేంత ఫ్రీడమ్ ఒక అమ్మాయికి మనం చాలా చిన్న వయసు నుండి సమాజంగా, అదొక ఫ్యామిలీ కావచ్చు, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, లేదంటే సొసైటీ యాజ్ ఎ హోల్, వీ హ్యావ్ టు ఫస్ట్ అది ఒకటి అమ్మాయికి రావాలి ఆ ఫ్రీడమ్. రెండు, ఆ స్పీకింగ్ అవుట్ అన్న ఒక ధైర్యాన్ని మనము అమ్మాయికి ఇవ్వగలగాలి. చదువుకున్న అమ్మాయిలు కూడా చెప్పలేరండి. అవును. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక ఎన్నో ప్రశ్నలు వేసినారు, సొసైటీ ఏమనుకుంటుందో, నా ఫ్యామిలీ, నా భర్త ఏమనుకుంటాడో, నా పిల్లలు ఏమనుకుంటారో, మా అత్తగారు ఏమనుకుంటారో, నా బంధువులు ఏమనుకుంటారో. ఈ ఫీలింగ్స్ లోంచి ఎప్పుడైతే మనము బయటకి ఎప్పుడు వస్తామంటే ఎంకరేజ్ చేస్తే, కరెక్ట్, ఆ ఎంకరేజ్మెంట్ అమ్మాయికి కావాలి. అప్పుడు ఆటోమేటిక్గా తను ధైర్యంగా మాట్లాడగలుగుతుంది. మూడవది, తనకేం కావాలనుకుంటుంది అనేది ఒక అమ్మాయి, చదువుకున్న అమ్మాయిలైనా కానీ చాలా క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. అంటే అందరూ చేసినవి చేస్తేనే కరెక్ట్ అని ఏం లేదండి. అంటే నేను ఇలా ఉండాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఈ వయసులో పెళ్లి చేసుకోవాలి, ఈ వయసులో పిల్లలు కనాలి, ఈ వయసులో ఇల్లు ఉండాలి, నేను ఒద్దిగ్గా ఉండాలి, పొందిగ్గా ఉండాలి, అందరు నన్ను చూసి అరే ఎంత ఒద్దికగా పొందిగ్గా ఉంది అని అనుకోవాలి అంటే సొసైటల్ స్టాండర్డ్స్. మన స్టాండర్డ్స్ మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం అట్లీస్ట్ చదువుకున్న అమ్మాయిలకు ఉందని అంటాను. ఆ స్టాండర్డ్ ఈజ్ నాట్ నో బి కనెక్టెడ్ టు వాట్ సంబడి డిసైడింగ్ అబౌట్ యూ. నిజం. ఆ స్టాండర్డ్ సెట్ చేసుకునేంత క్లారిటీ అమ్మాయిలకు కావాలి. దీస్ ఆర్ ద థింగ్స్ ఐ ఫీల్ ఎవ్రీ గర్ల్ షుడ్. అంటే అప్పుడు నవ సమాజం అంటాం కదా, వేర్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, నిర్మితం అవుతుంది. లేదంటే ఇలాగే మనము 24 గంటలు క్రైమ్ ఎందుకు అవుతుంది, మనని ఎందుకు అనుకుంటున్నారు, మనం అలా ఎందుకు ఉండాల్సి వస్తుంది, మనం ఇలా ఎందుకు బట్టలు వేసుకోకూడదు, మనం ఇలా ఎందుకు మాట్లాడకూడదు, మనకి ఎప్పటికీ ఈక్వాలిటీ రాదా అని ఊరికే స్టేజీల మీద మాట్లాడాల్సిందే, వీడియోల ముందు మాట్లాడాల్సిందే. బట్ యాక్చువల్ చేంజ్ మన నుంచే స్టార్ట్ కావాలి. ట్రూ. The change which we want to see has to start from us. True. చదువుకున్న తర్వాత కూడా మారలేకపోతే మనకి ఇంకెవరు మారుస్తారు? నిజమా? చాలా మంచి విషయాలు, చాలా ఉపయోగపడే విషయాలు ఈరోజు మీ నుంచి నేను కూడా నేర్చుకున్నాను. యాక్చువల్లీ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ఉమెన్ నాలో ఉన్న చాలా డౌట్స్ కూడా అడిగాను. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వన్స్ అగైన్ ఎక్కువ ఇబ్బంది పెడితే దయచేయండి. థ్యాంక్ యూ అంజలి గారు. థ్యాంక్ యూ సో మచ్. యూ ఆల్వేస్ ఆర్ ఆసమ్. థ్యాంక్ యూ మ్యామ్.